సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. బంగాళాఖాతంలోని మోంతా తుఫాన్ అలజడి సృష్టిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో మరింత బలపడి ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారింది. అనంతరం ఆదివారం రాత్రికి ఇది తుఫానుగా మారినట్టు అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ తుఫానుకు థాయిలాండ్ దేశం సూచించిన మోంతా అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది చెన్నైకి 720 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా, కాకినాడకు 780 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్ర వైపు వస్తుంది. మంగళవారం ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మధ్యాహ్నం తర్వాత గాలులు వేగం పెరిగి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తా ఆంధ్రకు దగ్గరగా రానుంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రలో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం లేదా కాకినాడ, తుని మధ్య తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. అయితే తీవ్ర తుఫాన్ విశాఖపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం కూడా ఉందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం కోస్తాపై ఎక్కువగా ఉంటుందని అంచనా. పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు పడతాయని, సముద్రంలోకి వెళ్లొద్దని జాలర్లకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సహాయ చర్యలకు అత్యవసరంగా 19 కోట్లు విడుదల చేశారు. బాధితుల్ని సహాయ శిబిరాలకు తరలించడం, వారికి రక్షిత త్రాగునీరు, ఆహారం, పాలు అందించడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, రోడ్లు, అత్యవసర సేవలకు ఈ నిధులు వినియోగించుకునేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి. సోమవారం కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుంభవృష్టిగా, కోస్తాలోని మిగిలిన జిల్లాలు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.